హలో అండి, ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ లొకేషన్ లో స్పెషల్ ప్రాజెక్ట్ అనేది మీకు చూపించడానికి వచ్చాను. ఇది చూస్తున్నారు కదండి, 200 feet రోడ్. ఈ రోడ్ ఎటు వెళ్తుందో తెలుసా అండి? ఫ్యూచర్ సిటీ రోడ్ అన్నమాట. సో ఇప్పుడు మనకు కొత్తూరు జంక్షన్ నుంచి 3.5 kilometers టువర్డ్స్ ఫ్యూచర్ సిటీ రోడ్ కి వస్తే ఆ రోడ్ కి ఆనుకొని ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ లో మనకు చాలా స్పెషాలిటీ ఉందండి. ఎందుకంటే చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. దీంట్లో క్లబ్ హౌస్ డెవలప్మెంట్, విల్లాస్ కట్టబోతున్నారు. లీగాలిటీ పరంగా అన్ని పరంగా కూడా చాలా మంచి ప్రాజెక్ట్ ఉండబోతుంది అనమాట. సో హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీ. సో ఈ రోజు వచ్చేసి మనం మైరాన్ హోమ్స్ వారి ప్రాజెక్ట్ చూడడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి HMDA రేరా సర్టిఫైడ్ కలిగిన వెంచర్. 200 feet రోడ్ కానుకొని ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఇంకా బాగా కూడా డెవలప్ చేయబోతున్నారు. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనం 200 feet రోడ్ నుంచి 70 feet రోడ్ నుంచి లోపలికి వస్తున్నాం అనమాట. సో కనెక్టివిటీ చూసుకుంటే కూడా యాక్చువల్లీ ఎక్కడైనా చూసుకుంటే మనకి 40 feet 60 feet ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మనకు 70 feet రోడ్ ప్రొవైడ్ చేశారు. సో 2 roads అన్నమాట, ఒకటి ఎంట్రీ అండ్ ఒకటి ఎగ్జిట్ లాగా. సో దీంట్లో డెవలప్మెంట్స్ కూడా మనకు చాలా బాగా చేయబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 32 acres లో ఉంది. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. రోడ్స్ వైజ్ గా చూసుకుంటే మనకు దీంట్లో అన్ని కూడా CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 70 feet 40 feet అండ్ 30 feet రోడ్స్ అన్నమాట. సో HMDA రేరా సర్టిఫైడ్ కలిగింది కాబట్టి దీంట్లో బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నారు. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, స్ట్రీట్ లైట్స్, పార్క్స్ డెవలప్మెంట్స్, దాంతో పాటు దీంట్లో క్లబ్ హౌస్ అనేది కూడా చాలా బాగా కట్టబోతున్నారు. క్లబ్ హౌస్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. విత్ స్విమ్మింగ్ పూల్ తో పాటుగా 24/7 సెక్యూరిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి రెసిడెన్షియల్ పరంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చూసుకుంటే కూడా విల్లా ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి. 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి దానికి ధీటుగా దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. దాంతో పాటుగా అందరికి ఫ్రెండ్లీ బడ్జెట్ లో విల్లా అందించాలనేది వీళ్ళ కాన్సెప్ట్. సో లొకేషన్ వైజ్ గా చూసుకుంటే మనకి ఇది ORR ఎగ్జిట్ నంబర్ 14 నుంచి 12 kilometers డిస్టెన్స్ లో వస్తుంది. ఇక్కడ మనకు కొత్తూరు జంక్షన్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనం ఒక 3.5 kilometers డిస్టెన్స్ లో ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో, ఫ్యూచర్ సిటీ 200 feet రోడ్ లో వస్తే కనుక మనకు ఆ రోడ్ ఫేసింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. చుట్టుపక్కల కూడా చాలా హై కాస్ట్ అనేది అమ్ముతూ ఉన్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. దాంతో పాటుగా 50% డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయి సేల్స్ లో ఎక్కడ కూడా తగ్గకుండా దూసుకెళ్లిపోతూ ఉన్నారనమాట కొత్తూరు జంక్షన్ నుంచి. అలాగే చూసుకుంటే మనకి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 100 feet రోడ్ అనేది మనకు ఆల్రెడీ సైట్ లో నుంచి వెళ్తుంది. దాన్ని కూడా వీళ్ళు డెవలప్ చేసి ఇవ్వబోతున్నారు. సో ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ విల్లాస్ కట్టడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే, ఒకటి వచ్చేసి మనకు 200 feet రోడ్ ఫేసింగ్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్. అలాగే వెనకాల చూసుకుంటే మీకు కందుకూరు విలేజ్ అండి. మన కందుకూరు విలేజ్ కి ఇంకా ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి, సో విలేజ్ కి ఆనుకొని ఇండ్లకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో కందుకూరు లొకేషన్ లో ఉంటుంది అనమాట. ఎక్కడో దూరంగా వెళ్ళి తీసుకోనే బదులు ఇంత మంచి లొకేషన్ లో తీసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఉండాలనుకున్నా కూడా మంచి డెవలప్మెంట్స్ అనేది వీళ్ళు ఒక రెసిడెన్షియల్ పరంగా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు. అప్రూవ్డ్ పరంగా కూడా చూసుకుంటే మనకి ఇది HMDA రేరా సర్టిఫైడ్ కాబట్టి చాలా బ్యాంక్స్ నుంచి వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో మీరు క్యాషే కాదండి, లోన్ పరంగా కూడా తీసుకోవచ్చు. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది 32 acres లో ఉంది. ప్లాటింగ్స్ వచ్చేసి మనకు 400 ప్లాటింగ్స్ వరకు కూడా ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్ని ఫేసింగ్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి. మనకు ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలనుకుంటే కూడా జస్ట్ ఒక 25 kilometers డిస్టెన్స్ లో మనం చేరుకోవచ్చు. ఇక్కడ మనకు ముందుకెళ్తే అమెజాన్ డాటా సెంటర్ కావచ్చు, ఫ్యూచర్ సిటీలో ఇచ్చే డెవలప్మెంట్స్ కావచ్చు. ఈ ప్రాజెక్ట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుందండి ఫ్యూచర్ సిటీకి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, రెసిడెన్షియల్ గా ప్లాన్ చేసుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ ద బెస్ట్ అంటాను. సో ప్రైస్ వైజ్ గా చూసుకుంటే 28,000 per square yard అండి. సో నియర్ బై లో 30+ కూడా ఉన్నాయి. ప్రైస్ వైజ్ గా చూసుకుంటే మీకు, సో ఒకవేళ మీరు పేమెంట్ షెడ్యూల్ మీద చూసుకుంటే స్మాల్ గా నెగోషియబుల్ కూడా దీంట్లో మీకు లభిస్తుంది. సో శ్రీశైలం హైవేలో సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, విల్లా ప్రాజెక్ట్ కావాలనుకున్నా కూడా ఈ విజన్ ఎంత బెస్ట్ ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.